ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఆర్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే. మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్న, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు. మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బాయా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కని లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరూ అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు, లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టాడు తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనవి. ఈరోజు అంకుల్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్, మేము మనవి చేస్తున్నాం. ట్రంప్ అంకుల్, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకులే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ లాక్కోబోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. ఇక్కడ జైల్లో పెడితే వాడు ఏదో ఒకటి చేస్తాడు, అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేడు అనుకునే విషయం మాకు తెలుసు. కాబట్టి అంకుల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేటట్టు, తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని FBI చెప్తుంది. FBI తప్పు చెప్పదు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్. ఈరోజు FBI కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో. అంటే అంత గౌరవం ఉంది FBIకి ప్రపంచ స్థాయిలో. ఈరోజు FBI ఏమన్నా మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే, ఇది కరెక్టే. వాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళకుండే టెక్నాలజీ వాడి వీళ్ళ కాన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తాను. ఎస్, ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి, స్పీడీ జస్టిస్ రావాలి. దొంగ ఎంతెంత తిన్నాడు ఇది ఒక్కటే కాదు, మిగతా విషయాల్లో
ఎంతెంత దొంగతనం చేశారు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి, ఇది ఓన్లీ చిన్న గోరంత లంచం, బిందంత లంచం తిన్నాడు, వేల కోట్లు తిన్నాడు. అవి కూడా బయటికి రావాలని నేను మనవి చేస్తాను. ఏమయ్యా, సఖీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా? లంచం ఇచ్చిన వాడితో మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు. తిక్కనాయళ్ళారా, సఖీతో సంబంధం లేకపోతే 3 సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం. 3 సార్లు గౌతమ్ అదానీని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? సీక్రెట్గా